అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి సర్ప్రైజింగ్ టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చిండా. పక్కా వీడియో అయితే చూడండి. జాస్తి అంటే జాస్తి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అవునా కదా! ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. మనము ఒక 25,000 జాబ్, ఒక 30,000 జాబ్ సంపాదించాలంటే బెంగుళూరులో, హైదరాబాద్‌లో పిచ్చి కుక్కలు తిరిగినట్లు తిరగల్ల. ఇంటర్వ్యూలు అటెండ్ చేయాల. ఎన్ని ఇంటర్వ్యూస్‌లో రిజెక్ట్ అయితామో మనకే తెలీదు. ఆ కాళ్ళన్నీ అరిగిపోయే తిరుగుతూనే ఉంటాము బెంగుళూరులో ఇంటర్వ్యూలకి, బెంగుళూరులో, హైదరాబాద్‌లో. అవునా కదా! లాస్ట్‌కి జాబ్స్ అయితే చిక్కుతాయి. అవునా కదా! ఒక 60,000, 70,000 సంపాదించాలంటే ఏ ఫీల్డ్‌లో అయినా 7 సంవత్సరాల, 8 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల. ఫ్రెషర్‌కైతే 20,000, 25,000 అవునా కదా! ఒక 30,000 సంపాదించాలంటే ఎంత కష్టం చేయాలో అవునా కదా! మనకు తెలుసు. పిచ్చి కుక్కలు కష్టపడినట్లు కష్టపడాలా. అవునా కదా! బెంగుళూరులో గాని, హైదరాబాద్‌లో గాని. కానీ పూనం దీక్షిత్ అనే ఒక రాజస్థాన్‌కి చేరిండే ఒక మహిళ 2 కంపెనీల్లో 2 ఐటీ కంపెనీస్‌లో ఎంప్లాయీ. ఒకే టైంలో 2 ఐటీ కంపెనీస్‌లో ఎంప్లాయీ. ఒక రోజు గూడా పనికి పోయినలా. ఒక దినం గూడా పని చేసినలా. కానీ ఆయమ్మ ఏం పని చేయకనే ఆయమ్మ ఇంట్లో ఉంది. కానీ ఆయమ్మ అకౌంట్‌లో రూ. 37,54,000 సాలరీ అయితే పడింది 2 సంవత్సరాల్లో. ఆ! అర్థం చేసుకోండి. దీనికంతా రీజన్ ఏమంటే ఈ యమ్మ మొగుడు, ఈ యమ్మ మొగుడు యమ్మ మొగుడు పేరొచ్చి ప్రద్యుమ్న దీక్షిత్ అని పేరు. యమ్మ మొగుడు ఏం చేస్తాడంటే రాజస్థాన్ ప్రభుత్వం ఐటీ శాఖలో గవర్నమెంట్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడంట. అంటే ఈ మనిషి ఏం చేసినాడంటే గవర్నమెంట్ ఇంకా 2 కంపెనీస్‌కి టెండర్‌లయితే ఇప్పించినాడంట. అంటే ఒక ఓరియన్ ప్రో కంపెనీకి ఒక టెండర్ అయితే ఇప్పించినాడు. దాని తర్వాత ఇంకో కంపెనీ ట్రెజెన్ కంపెనీకి ఒక టెండరు, ఓరియన్ ప్రో కంపెనీకి ఒక టెండర్ అయితే ఇప్పించినాడు. దానికి బదులుగా వీడు కూడా ఆశించినాడు. మీరు కూడా నేనింత చేసినాను మీకి, మీరు కూడా నా పెండ్లాంకి ఒక మంచి జాబ్స్ ఇవ్వాలా అని కోరినాడు. 2 కంపెనీస్‌ని. అని అన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ చేసి వాళ్ళు కూడా టెండర్‌లు ఇప్పించుకున్నారు. అవునా కదా! ఇంక జాబ్స్ ఇవ్వకుండా ఉంటారా? జాబ్స్ అయితే ఇచ్చినారు. కానీ ఏమి ఒక రోజు కూడా పనికి పోయినలా. 2 సంవత్సరాల్లో 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబర్ వరకు ఆయమ్మ అకౌంట్‌లో రూ. 37,54,000 అయితే పడింది సాలరీ. ఏమి దరిద్రం కదా! మనం 30,000 సంపాదించాలంటే సంవత్సరానికి 3,00,000 సంపాదించాలంటే అంటే సంవత్సరానికి ఒక 3,00,000, 3,50,000 ప్యాకేజ్ అయితే మనకిస్తారు. అంటే సాలరీ ఒక 25, 30,000 అయినా కూడా అవునా కదా! అట్లాంటిది ఈ అమ్మ ఏం పని చేయకనే రూ. 37,54,000 అమ్మ అకౌంట్‌లో పడిందంటే చూడండి ఎంత దరిద్రం ఉందో. మనం చూసే పీతి కష్టం చేయాలా, ఆయమ్మని చూసి ఏం పని చేస్తా ఉండలే కానీ అకౌంట్‌లో మాత్రం కాసులైతే పడిపోయిండాయి. ఎట్లెట్లా నా కొడుకులున్నారో కదా! అవునా కదా! ఇంకా జాస్తి మందికి డౌట్ రావచ్చు. రాజకీయ నాయకులు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు బ్రో. ఈ ముష్టి, ఈ చిల్లర కాసులెంత అని. అవునా కదా! ఏం చేసేకయిలా ఇట్లా న్యూస్‌లు చదివినప్పుడంతా కడుపంతా మండిపోతుంది. అవునా కదా! జాస్తి బాధేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.